హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏం తీసుకొచ్చానో తెలుసా? మ్యాంగో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయని వాటిని ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తే ఈ ఎండలకి మధ్యాహ్నం టైంలో అందరూ ఇష్టపడే చల్లగా మ్యాంగో జ్యూస్ తాగుదాం అనిపించింది. సరే అని 3 మ్యాంగోస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పీలర్తో తొక్క తీసుకొని మ్యాంగోని ఫస్ట్ అటు ఇటు సైడ్స్ కట్ చేస్తుంటే తెగట్లేదండి బాబు అసలు. సరే అని అట్లా నానా కష్టాలు పడి కట్ చేస్తుంటే ఏదో వచ్చింది. సరే అని కట్ చేసుకుంటుంటే ఏదో పిచ్చిగా వచ్చేది. నేనేదో నైస్గా సన్నగా కట్ చేద్దాం అనుకుంటున్నా. అదేమేమి తేరా చూస్తే మా చిన్నోడు అక్కడ ఉన్నాడులేండి ఇంట్లో, వాడిని అసలు పట్టుకోవడం ఎవరి వల్ల కాదట్లేదండి బాబు. నేను ఇటు మ్యాంగోస్ కట్ చేస్తుంటే వాడు వచ్చి అమ్మా అని లాగడం ఒకటి మొదలు పెడతాడు. నేను మళ్ళీ తీసుకొని సరే ఇంక వాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడని ఒకలా పిచ్చిగా కట్ చేసేసి మీడియం సైజ్ ముక్కలుగా, సర్లేండి ఎన్నెన్నో అనుకుంటాం అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని ఏదైనా ట్రై చేసేటప్పుడు. ఎట్లా కొట్లా ముక్కలైతే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పేస్ట్ కూడా చేసేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తర్వాత తీసి ఒక గ్లాస్లో 2 స్పూన్స్ మ్యాంగో ప్యూరీ వేసుకున్నా. నెక్స్ట్ 2 స్పూన్స్ నానబెట్టిన సబ్జా గింజలు వేసుకున్నా అండి. మార్నింగే ఒక 1 అవర్ ముందే నానబెట్టేసాను అనుకోండి. నెక్స్ట్ కొన్ని పాలు పోసుకొని మళ్ళీ కొంచెం మ్యాంగో ప్యూరీ వేసుకున్నా. సరే అని మా పెద్దోడికి మా అత్తయ్య స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తెచ్చింది. ఇంకా దాన్ని చూసాక వదులుతామా, ఆడేయాలిగా. సరే అని 2 స్పూన్స్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం మ్యాంగో ప్యూరీ వేసుకొని నానబెట్టిన బాదం పప్పుని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఆ మిశ్రమాన్ని కూడా వేసి మెల్లగా స్పూన్స్తో కలిపి ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకున్నానండి. ముందే పెట్టుకున్నా, 1 అవర్ ముందే 4 ఐస్ క్యూబ్స్ వేసాక మళ్ళీ మ్యాంగో ప్యూరీ వేసి బాదం పప్పు స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాను చెప్పాను, అది కూడా ఇంకోసారి వేసి కొని తింటుంటే ఉంటుంది అబ్బా నా స్వామిరంగా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో మ్యాంగో లేని ఇల్లు అంటూ ఉండదనుకోండి, అది వేరే విషయం. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అసలు ఇది తింటుంటే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ అంతే. ఒకసారి నేను ట్రై చేసా, ఒకసారి మీరు ట్రై చేయండి, చూడండి ఒకసారి ఎలా ఉందో. నా గ్లాస్ కలర్ఫుల్గా ఉంది కదా, మీకు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, నోరు ఊరిపోతుంది నాకు తెలుసులేండి. బాయ్.